కాశ్మీర్ లాంటి ప్లేసెస్లో ఎక్కడన్నా జనరల్ ఏమవుతుంది ఇన్ కేస్ ఇఫ్ సమ్మన్ ఫౌండర్స్ అంటే వాళ్ళ సైడ్ నుంచి మన ఆర్మీ పర్సన్ని పట్టేసుకున్నారు వాళ్ళు, మన దగ్గర వాళ్ళు దొరికారు. ఈ రెండు కేసెస్లో అసలు జనరల్గా ఫస్ట్ ఏమవుతుందని ఒక డౌట్. అంటే మూవీస్లో చూసాం, అగైన్ యాక్చువల్గా ఏమవుతుందో తెలుసుకున్నాం. ఒకసారి అయింది. ఇట్ హ్యాపెండ్ విత్ దట్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ బాలాకోట్ ఇన్సిడెంట్ అప్పుడు. వాట్ అకార్డింగ్ టు అన్ ఆర్మీ మ్యాన్, రిటైర్డ్ పర్సన్ ఆర్ హూస్ యాక్చువల్లీ ఫైటింగ్ ఫర్ ద కంట్రీ దేర్, వాళ్ళకి వాట్ ఈస్ పాకిస్తాన్ ఫస్ట్? బెస్ట్ ఆఫ్ టాక్స్ ఫుల్ పాడ్కాస్ట్లో నుంచి బెస్ట్ పార్ట్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. డూ వాచ్ ఇట్. అయితే ఈ కాంటెక్స్లో ఒక క్వశ్చన్ ఉంది సార్. సే ఫర్ సపోజ్ పాకిస్తాన్ యాజ్ అ టెరిటరీ అండ్ ఇండియా యాజ్ అ టెరిటరీ, ఆర్ మేబీ ఒక కామన్ ప్లేస్, ఇప్పుడు కాశ్మీర్ లాంటి ప్లేసెస్లో ఎక్కడన్నా మన మిలిటెంట్ వాళ్ళ దొరకడం, లేకపోతే వాళ్ళ మిలిటెంట్ మన దొరకడం వర్సెస్ దాట్, జనరల్ ఏమవుతుంది ఇన్ కేస్ ఇఫ్ సమ్మన్ ఫౌండర్స్ అంటే వాళ్ళ సైడ్ నుంచి మన ఆర్మీ పర్సన్ని పట్టేసుకున్నారు వాళ్ళు, మన దగ్గర వాళ్ళు దొరికారు. సో ఈ రెండు కేసెస్లో అసలు జనరల్గా ఫస్ట్ ఏమవుతుందని ఒక డౌట్. అంటే మూవీస్లో చూసాం, అగైన్ యాక్చువల్గా ఏమవుతుందో తెలుసుకుందాం. మన వాళ్ళు ఎవరు పోర్ అండి అక్రాస్, అస్సలు పోర్, నోబడీ అక్రాస్, because we have no interest. Whenever there is a war or something, or whenever there is some kind of a disturbance, prisoner of war. ఒకసారి అయింది. ఇట్ హ్యాపెండ్ విత్ దట్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ బాలాకోట్ ఇన్సిడెంట్ అప్పుడు. బట్ నెగోషియేషన్ అయింది, అప్పుడే నెగోషియేషన్ అయింది, అండ్ వీ గాట్ హిమ్ రిలీజ్డ్ అండ్ బ్రాట్ బ్యాక్. దోస్ నెగోషియేషన్ హ్యాపెండ్ అట్ ది గవర్నమెంట్ లెవెల్. ఓకే, బట్ హీ వాస్ అంటే టార్చర్ చేశారు అతన్ని అనేది ఒక ఇన్ఫర్మేషన్. He was returned. Okay, without torture. But are there cases of previously? Of course there are. మనం అండి, we are a different country. మనము 1971లో బంగ్లాదేశ్ వార్ అయినప్పుడు, లిబరేషన్ వార్, సమ్ 93,800 prisoners ఉండే మన దగ్గర. ఓకే, we looked after them అండి. we looked after them like guests. oh, we looked after them better than we looked after ourselves. We did not torture them. We treated them with dignity. Treat చేసి we treated them like soldiers. And we returned all of them to their country. And వాళ్ళు సరెండర్ అయినప్పుడు ఇట్ వాజ్ నాట్ దట్ వాళ్ళ దగ్గర గన్స్ లేకుండే, బుల్లెట్స్ లేకుండే, ట్యాంక్స్ లేకుండే, ఎయిర్ప్లేన్స్ లేకుండే, షిప్స్ లేకుండే, అన్నుండే. అయినా దే సరెండర్డ్. అండ్ వీ వర్ బిగ్ ఇనఫ్ టు స్టిల్ సే వీ విల్ గివ్ ఇట్ బ్యాక్ టు యూ. సో దట్ ఈస్ అవర్ డిఎన్ఏ. అంటే మన ఫిలాసఫీ అది చేంజ్ కాకూడదండి. అందుకే వరల్డ్ మన రెస్పెక్ట్ చేస్తారు. రైట్. సో అది చేంజ్ అయిపోతే వీ విల్ నాట్ బి రెస్పెక్టెడ్. వీల్ బికమ్ లైక్ ఎనీబడి ఎల్స్. రైట్. సో వీ డిడ్ ఇట్ వన్స్, వీల్ డూ ఇట్ అగైన్. వీ హ్యావ్ రిటర్న్ ప్రిజనర్స్ డ్యూరింగ్ కార్గిల్ విత్ డిగ్నిటీ. నాట్ జస్ట్ రిటర్న్ ప్రిజనర్స్ అండి, వాళ్ళ చనిపోయారు కదా సోల్జర్స్ కార్గిల్లో, అప్పుడు వాళ్ళు యాక్చువల్లీ యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే వీ గేవ్ దెమ్ అన్ ఆనరబుల్ బెరియల్, విత్ డ్యూ రిలీజియస్ సెరమనీ. బికాస్ వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదంటే బికాస్ వాళ్ళ కౌంట్ చెప్పకూడదనో లేకపోతే అట్లాంటివి కదా. దే షుడ్ నాట్ కమ్ డౌన్. వాళ్ళ రీజన్ వాళ్ళకే తెలుసండి. వీ విల్ బి ఓన్లీ స్పెక్యులేటింగ్. బట్ మనం రెస్పెక్ట్ చేసినాం కదా. సో దిస్ ఇస్ ద మార్క్ ఆఫ్ అస్. అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ అండి, సోల్జర్ వాడు. He's a soldier who's fighting for his country. Right. One dignity is like mine only. I am fighting for my country, he's fighting for his country. In that battle, I could have died, he could have died. But he died. So you give him a burial of dignity. Right. You treat that soldier with dignity, even though if it's his last, activity. Right. So that's మన culture అండి. And we should never forget that culture. అంటే జనరల్గా ఎవరైనా ర్యాండమ్గా సిటిజన్ గురించి మాట్లాడుతున్నా, నా ఫ్రెండ్స్నో లేకపోతే ఎవరైనా ఇక్కడ పక్కన మాట్లాడుతూ, నథింగ్ అగేన్స్ట్ ఎనీథింగ్, కానీ ఇఫ్ యూ ఆస్క్ దెమ్ వాట్ ఈస్ పాకిస్తాన్ అకౌంట్ టు యూ అంటే టెర్రరిస్ట్ స్టేట్, టెర్రరిస్ట్ కంట్రీ, మాకు పడదు, ఈ టైప్లో ఉంటుంది జనరల్గా. సో ఆ కంట్రీని హేట్ చేస్తాం కంప్లీట్లీ, అది తెలియకుండానే, అదొక మైండ్లో ఇన్స్టింక్ట్ అయిపోయింది, మూవీస్ వల్లనో దాని వల్లనో. బట్ వాట్ అకార్డింగ్ టు అన్ ఆర్మీ మ్యాన్, రిటైర్డ్ పర్సన్ ఆర్ హూస్ యాక్చువల్లీ ఫైటింగ్ ఫర్ ద కంట్రీ దేర్, వాళ్ళకి వాట్ ఈస్ పాకిస్తాన్ ఫస్ట్? బికాస్ ఇట్స్ అ కంట్రీ ఫస్ట్, దెన్ అందులో నుంచి వచ్చిన మోటివ్స్ అన్ని వేరే కాబట్టి. సో ఐ వాంటెడ్ టు ఆస్క్ దట్ క్వశ్చన్. ఐ కెనాట్ ఆన్సర్ ఫర్ అదర్స్ అండి. ఓకే, అట్లీస్ట్ ఫర్ యూ. సో ఐ బీన్ షాట్ అండ్ ఇంజర్డ్ 5 times అండి. 5 timesలో 3 సార్లు కన్ఫర్మ్డ్ దట్ ఐ వాజ్ షాట్ అండ్ వూండెడ్ బై పాకిస్తానీస్. ఓకే. ఆ మస్జిద్ ఇన్సిడెంట్లో 5 టెర్రరిస్ట్ ఉండే, ఆల్ 5 వర్ పాకిస్తానీస్. దాని ముందు 2 సార్లు వీ డోంట్ నో హూ షాట్. యాక్చువల్లీ నోబడి నోస్ ద బుల్లెట్ విచ్ హిట్ మీ ఎవర్ ఫైర్ చేసిండ్రని, బట్ ఎవర్ పాకిస్తానీస్, వీ న్యూ. యునైటెడ్ నేషన్స్లో సర్వ్ చేసేటప్పుడు సమ్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రెండ్స్ ఆఫ్ ఆర్స్ ఆర్ పాకిస్తానీ ఆఫీసర్స్. మన ఫేషియల్ కాంటూర్స్లో అంత చేంజ్ ఏం లేదండి.
ఇప్పుడు డిఎన్ఏ అనాలిసిస్ చేస్తే వీల్ ప్రాబబ్లీ ఫైండ్ డిఎన్ఏలు కూడా అంత చేంజ్ ఏం లేదు. ఐ డోంట్ నో, ఐ కుడ్ బి రాంగ్. నార్మల్లీ ఈటింగ్ హ్యాబిట్ చూస్తే అప్రాక్సిమేట్లీ సేమ్ అండి. అప్రాక్సిమేట్లీ మనం విలేజ్ లైఫ్ చేస్తే అప్రాక్సిమేట్లీ సేమ్. వాళ్ళ ఫ్యామిలీ వాల్యూస్ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ సేమ్. వీ మే ఫాలో డిఫరెంట్ రిలీజన్స్, కానీ అప్రాక్సిమేట్లీ సేమ్. అంటే ద సోషల్ ఫ్యాబ్రిక్, ద ఫ్యామిలీ వాల్యూస్ వాళ్ళు ఏం ఎక్స్పోజ్ చేస్తారో ఇన్ ద కంట్రీ ఈజ్ ద సేమ్. సో నాకేం ఎనిమిటీ లేదండి విత్ పాకిస్తాన్. ఐ హ్యావ్ నో ఇష్యూస్ విత్ పాకిస్తాన్. దేర్ ఆర్ సమ్ వండర్ఫుల్ పీపుల్ దేర్, దేర్ ఆర్ సమ్ టెరబుల్ పీపుల్ ఆల్సో. వాళ్ళని ఎక్స్టర్మినేట్ చేయాలి. దేర్ ఇస్ నో డిస్కషన్ ఆన్ దెమ్. సో ఇట్స్ అనదర్ కంట్రీ. రైట్. ఇంకోటి ఏంటంటే వీ కెన్ నెవర్ ప్రాస్పర్ ఇఫ్ వీ హ్యావ్ అన్ అన్స్టేబుల్ కంట్రీ మన బార్డర్లో. వాళ్ళు ఎంత అన్స్టేబుల్గా ఉంటారో అంత ఇన్వెస్ట్మెంట్ మనం చేసుకోవాలి టు మేక్ దెమ్ స్టేబుల్. రైట్. అదో కాన్స్టెంట్ సోర్ ఉంటుందండి ఇక్కడ. ఒకసారి ఆపరేట్ చేసి మనం సరదాగా చేసుకోవాలి. ఈ హౌ ఇట్ వర్క్స్ ఐ డోంట్ నో. బట్ యంగర్ జనరేషన్ మన రెండు కంట్రీలలో కొంచెం చేంజ్ అవుతుందండి. ది సైక్ ఈస్ చేంజింగ్ మెల్లిగా. ఓకే. ఐ థింక్ మోర్ అండ్ మోర్ పీపుల్ ఆర్ రియలైజింగ్ మన గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్ ఆర్ స్టార్టింగ్ టు టేక్ సమ్ ఎఫెక్ట్. తగ్గుతుంది. ఇట్స్ డిక్రీస్డ్ సిగ్నిఫికెంట్లీ. ఇంకోటి ఏంటంటే దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ వితౌట్ సొల్యూషన్ అండి. దేర్ ఇస్ నో పర్మనెంట్ ప్రాబ్లమ్. 75 years బ్యాక్ ఈ ప్రాబ్లం లేకుండే కదా. 75 years ఫ్రమ్ నౌ ఈ ప్రాబ్లం ఉండదండి. కానీ మన ప్రాబ్లం ఏంటంటే ఈ 150 years నడిమిట్లో మనం ఉన్నాం. సో ఇట్ లుక్స్ టు అస్ లైక్ అ వెరీ బిగ్ ప్రాబ్లం. రైట్. ఇంకో 75 years అయిన తర్వాత నో బడీ విల్ రిమెంబర్ దిస్. బికాస్ మీకు గుర్తుందా 100 years బ్యాక్ మనం ఏం ప్రాబ్లం అదే మరి అయిపోయింది కదా. సో దట్ ఈస్ అవర్ మెమరీ స్పాన్. సో ఇట్ విల్ గో అవే అండ్ ఇట్ షుడ్ గో అవే. నేను ప్రే చేస్తా జల్దీ వెళ్ళిపోవాలని. సో దట్ యూ హ్యావ్ అ గ్రేట్ రిలేషన్షిప్ అండి. బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్స్, బ్యూటిఫుల్ హ్యాండీక్రాఫ్ట్స్, లవ్లీ ఫుడ్, లవ్లీ క్రికెట్ టీమ్, బ్యూటిఫుల్ పేస్ బౌలర్స్, బ్యూటిఫుల్ హాకీ టీమ్. అంటే మనం ఇఫ్ యూ హ్యావ్ పీస్ అండి, లుక్ అట్ ద ప్రోగ్రెస్. ఎంత ప్రోగ్రెస్ చేసుకోవచ్చు, మనం ఇద్దరం ప్రోగ్రెస్ చేసుకోవచ్చు. మనం లుక్ అట్ ది ఎక్స్పెండిచర్ టు స్టాప్ ఫ్రమ్ ఫైటింగ్. Now, if that same expenditure goes into progress of keeping peace, మీరు చూడండి రిజల్ట్. అబ్సల్యూట్లీ. సో అది కావాలండి. దట్ ఈస్ అవర్ అంబిషన్ అండ్ ద ఆర్మీ ఈస్ దేర్ టు మేక్ ఇట్ హ్యాపెన్. ఇంకోటండి, ఐ మస్ట్ టెల్ యూ దిస్. ఆర్మీస్ ఎందుకున్నారండి? నాట్ ఫర్ ఫైటింగ్ వార్. ఆర్మీస్ ఎందుకున్నారు? టు స్టాప్ వార్స్ ఫ్రమ్ హ్యాపెనింగ్. రైట్. అంటే సేమ్ ఆర్మీ దాన్ని చూసే యాంగిల్ చేంజ్ చేయాలి మనం, అంతే. ఇఫ్ యూ డూ దాట్ దెన్ యూ బికమ్ అ పీస్ మేకింగ్ ఆర్మీ రాదర్ దెన్ అ వార్ వేజింగ్ ఆర్మీ. రైట్. అది చేయాలి మనం. రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూద్దాం అనుకుంటే వాచ్ ఇట్ హియర్.